సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనున్నారు. పీఎస్సీఎస్ ఎన్నికలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. గ్లోబల్ సమ్మిట్ లో తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మంత్రులతో చర్చిస్తున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలపై చర్చించిన సీఎం జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చిస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు పరిశ్రమలు రావద్దని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పెట్టుబడులు వస్తుంటే అసూయ ఎందుకని ప్రశ్నించారు. అబద్దాలు నిజం కావన్నారు. అసెంబ్లీకి వస్తే ద్రోహి ఎవరో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని, ఇప్పుడు అవే మాటలను కేసీఆర్ మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భావి తరాలకు సంబంధించిన భవిష్యత్తు కోసం మా ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న హోప్ ఇది. వీఆర్ క్రియేటింగ్ ఏ హోప్. ఆ హోప్ ని మీరు హైప్ గా పరిగణిస్తే మీ పార్టీ, మీరు అందరూ కూడా ఆ హైప్ లోనే మిగిలిపోయి రాష్ట్ర ప్రజానికానికి మీరు ఎప్పుడు కూడా నాయకత్వం వహించే అవకాశం లేకుండా పోతుంది. ఆ రోజు కూడా మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయి దాన్ని ఒకటి తర్వాత ఒకటి మా ప్రభుత్వం వస్తే పరిశ్రమ చేస్తామని ఆలోచన చేస్తామని చెప్పి ఒక హోప్ క్రియేట్ చేస్తాం. ఆ హోప్ మీదగే ప్రభుత్వం వచ్చాం. మేము చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు పరిశ్రమలకు సంబంధించి అనుగుణమైన వాతావరణం ఇక్కడ ఉంది. మీరు చూస్తా ఉన్నారు. రండి, మీరు మా యువతకి ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి అటువైపు నుంచి మా వైపు హోప్ పెట్టుకుని ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో వారి ఆలోచనలు, వారి ఆశయాలను మీరు హైప్ గా పరిగణించి ముందుకెళ్తే మరి ప్రజలందరూ మరొకసారి 2023 డిసెంబర్లో ఏ విధమైన సమాధానం చెప్పారో అదే విధమైన సమాధానం ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుంది. అసత్యాల గురించి, సత్యదూరమైన మాటల గురించి వారు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, మేము ఏదో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఒక ఇంగ్లీష్ ఫసాడ్ క్రియేట్ చేసి ఒక పరదా క్రియేట్ చేసి ఏదో చేయబోస్తున్నాం అని అది చూపెట్టే ప్రసక్తే లేదు. వారిది ఏముండే, చెప్పేది ఎక్కువ ఉండే, చేసేది తక్కువ ఉండే. మాకు 290 టీమ్స్ మేము వాడుకుంటాం, 511 టీమ్స్ మీరు వాడుకోండి 10 సంవత్సరాల పాటు ఇచ్చిండ్రు కదా. లేని హక్కును మీరు ఆంధ్ర వాళ్లకు కల్పించే కార్యక్రమం చేసిండ్రు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు మీరు ఈ 10 సంవత్సరాల కాలం ఇదే మన రైట్ కోసం 69.5% కోసం మనం ఫైట్ చేయకుండా 39కే మీరు ఒప్పందాలు చేసుకున్నారు. వీళ్ళు వాడుకోవడానికి వాళ్ళు హక్కు ఇచ్చింది మీరు. అంటే యు క్రియేటెడ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఆంధ్ర వాళ్ళ. మైనర్ ఇరిగేషన్, తెలంగాణకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు మాకు మిగులుతున్నాయని చూపిస్తే రేపు ట్రిబ్యునల్ ఆర్డర్లో కానీ కోర్టులలో కానీ మీకు 45 టీమ్స్ అదనంగా ఉంది కదా అని దాన్ని కట్ చేసే అవకాశం లేదా? మనం నష్టపోవా? అందుకే మీరు అసలు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని అసలు మీరు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఉంటే మన నిధులతోటి, కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నప్పుడు మనకు అన్ని క్లియరెన్స్ అవసరం. కేంద్ర ప్రభుత్వ నిధులు అవసరం లేనప్పుడు మనకు ఒక అవకాశం ఉండింది. దాని మీద జారబిడ్చే కార్యక్రమం చేశారు. మిగతా 45 టీమ్స్లు ఏదో గోదావరి వాటర్ను పోలవరం ద్వారా వట్టిసీమకు సంబంధించి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. చొక్కాలు మార్చినంత ఈజీగా రేవంత్ రెడ్డి పార్టీలు మార్చారన్నారు. రేవంత్ రెడ్డిని చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయన్నారు. రేవంత్ కు నీతి విలువలు ఉన్నాయా అని ధ్వజమెత్తారు. కేసీఆర్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి రౌడీలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెడ్డి గారు మరుగుజ్జు మనస్తత్వం అంటే కేసీఆర్ గారు 7ంటికి ప్రెస్ మీట్ అయితే ఆయన 9 గంటలకు రాత్రి 9:30కి ఇంట్లో చిచ్చాటు పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో, ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమైతా ఉంది. కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏమో హిమాలయాల పర్వతాలంత ఎత్తు కలిగిన వ్యక్తిత్వం కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డిది ఏమైపోయిందంటే
ఒక మరుగుజ్జు మనస్తత్వం, సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు నేను ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్ చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడినట్టు ఉన్నది. ఒక గల్లీ గుండా ఓ దాదా మాట్లాడినట్టుగా ఒక స్ట్రీట్ రౌడీ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంత చిల్లరగా మాట్లాడతారా? ఏదో పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడ్డట్టు ఈ రేవంత్ రెడ్డి బుద్ధే అది. ఆయనే స్వయంగా చెప్పిండు, నా సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటా పెరిగినోన్ని అని నువ్వే చెప్పినావు కదా. నీ నాయకుడు నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు 50 కోట్లు పెట్టి మావోడు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అని. 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రక్రియలో పట్టుబడ్డ దొంగవు నువ్వు. అసలు నీకు నిజాయితీ ఎక్కడదయా? చదువుకున్నది బీజేపీ లాంటి నువ్వే చెప్తివి, అదే విధంగా పెరిగిందేమో తెలుగుదేశం లాంటివి, నౌకరేమో కాంగ్రెస్ లో చేస్తున్నా అనబట్టివి, రేపేడుంటావో తెలియని రకం నువ్వు. అసలు నీకు నీతి జాతి విలువలు నీకేమైనా ఉన్నాయా? పైసలు పెట్టి పదవి కొనుక్కుంటావు, పూటకో పార్టీ మారుస్తావు, చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. మా నాయకుడు ఆదేశిస్తే గడ్డి పోచల్లాగా త్యాగాలు చేసిన చరిత్ర మాది, వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర నీది. నీకు మాకు నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది. నువ్వా మా గురించి మాట్లాడేది? నీకు మాట్లాడే అసలు నైతికత ఉందా నీకు? ఇవాళ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన వెనకట కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయి రాలేదు అని అసెంబ్లీకి వెళ్ళి లేచిపోయాడు. 2 ఏళ్ళైంది నీటిపారుదల శాఖ మంత్రి, ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యిరా. పాలమూరు డిపిఆర్ 2023లో వాపసు వచ్చింది అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. డిపిఆర్ వాపసు వస్తే ఈ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? పాలమూరు ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలతో బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిపాదిస్తే దానికి కేంద్ర ప్రభుత్వంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన క్లియరెన్స్. దాదాపు ఇవన్నీ క్లియరెన్స్లు మేము సాధించినాయి. కేసీఆర్ గారు స్వయంగా నీటిపారుదల మంత్రితో మాట్లాడి ఆ డిపిఆర్ యొక్క ఈ ప్రాసెసింగ్ కంటిన్యూ చేసినాం, అనుమతులు సాధించినాం. ఎన్ని అనుమతులు సాధించినాము? పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. 45 జాలు మా డిపిఆర్ ని అప్రైజల్ చేయండి అని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తూ ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. కాళేశ్వరం లేకుండానే ఈ రాష్ట్రం అట ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 చేసినట్టు నువ్వు చేసినావు. నువ్వు రాకముందే 2022-23లోనే 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నంబర్ 1 గా నిలిపిందే కేసీఆర్ ప్రభుత్వం. ఈ రోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే పంటలు పండుతున్నాయి. ఇప్పుడు మల్లన్న సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా? రంగనాయక సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా? అనంతగిరి కింద పండే పంట కాళేశ్వరం కాదా? అవన్నీ కాళేశ్వరం. ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు? నువ్వు రాకముందే దేశంలో నంబర్ 1 తెలంగాణ. ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 చేసిందే కేసీఆర్. అధికారం పోయాక 2 ఏళ్లకు కేసీఆర్ నిద్రలేచారన్నారు ఎంపీ డీకే అరుణ. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో బీజేపీ పైనే ఏడ్చారన్నారు. పాలమూరు ప్రజలు కేసీఆర్ ను ఎంపీగా గెలిపించకపోతే తెలంగాణ వచ్చేది కాదు, సీఎం అయ్యేవారు కాదన్నారు. పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ మార్చారు, పాలమూరుకు తీరని అన్యాయం చేశారన్నారు. 90% పనులు పూర్తయినా మొత్తం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా కోసం ఏం చేయాలో బీజేపీ చేస్తుందన్నారు ఎంపీ డీకే అరుణ. కేసీఆర్ గారు తన అధికారం కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాలకు బయటకు వచ్చింది. కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు కేసీఆర్ గారు నిద్ర లేచి ఇప్పుడే నిద్ర లేచినట్టు తెలంగాణలో ఏం జరిగిందో ఈ 2 ఏళ్లు పోతే 10 ఏళ్లు ఏం జరిగిందో అని మర్చిపోయి మాట్లాడుతున్నట్టు నది మాటలు చూస్తే. భారతీయ జనతా పార్టీ మీద ఉన్న 10 ఏళ్లు ఏడ్చిండు, ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద ఏడుస్తున్నాడు. 10 సంవత్సరాల్లో పాలమూరు మీద ఎంతో ప్రేమ వలుకబోసినట్టు మాట్లాడి ఏదో ఇప్పుడు అన్యాయం జరిగినట్టు తనకి ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడుతుంటే అసలు కేసీఆర్ గారు గతాన్ని మర్చిపోయిందా అనేటటువంటి అనుమానం కూడా వస్తుంది. కేసీఆర్ గారికి మతిమరపు కూడా ఏమైనా వచ్చిందా అనేటటువంటి తన పరిపాలన 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో పాలించిన విషయం కూడా మర్చిపోయిందా అని చెప్పి అనుమానం వస్తుంది. పాలమూరు ప్రజలు కేసీఆర్ నే గనక గెలిపించకపోయింటే రోజు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి వెనుకబడినటువంటి పాలమూరు జిల్లాలో అంటే 4 ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు తెలంగాణలో ఆనాడు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్. పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి చేయడానికి సర్వే కోసం కూడా జీవో అప్పటికే విడుదల చేయడం జరిగింది అధికారంలోకి వచ్చేనాటి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేనేమో 2003లో రాజోలి బండ RDS కు పాదయాత్ర చేసిన. మీరు పాదయాత్ర చేసిండ్రు, ఆ ప్రాంత ప్రజలకు అనేక మాయమాటలు చెప్పిండ్రు. 10 ఏళ్ల అధికారంలో ఉండి మీరు ఏం చేసిండ్రు? రాజోలి బండకు మీరు చేసినటువంటి న్యాయం చెప్పండి. 10 ఏళ్లలో మీరు రాజోలి బండ కింద ఉన్నటువంటి రైతులకు మీరు చేసినటువంటి న్యాయం ఏంది? నిన్న మీరు మాట్లాడిన ప్రతి మాట పచ్చి జూటా మాట్లాడింది, పచ్చి అబద్ధాలు మాట్లాడిండ్రు.
పెద్దపల్లి జిల్లా గుంపుల అడవి సోమనపల్లి గ్రామాల్లో ఇటీవల కూలిపోయిన చెక్ డ్యాంల ఘటనపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని స్పష్టం చేశారు. కూలిపోయిన చెక్ డ్యాంలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. చెక్ డ్యాంలను నాసిరకంగా నాణ్యత లేమితో నిర్మించారా లేక ఎవరైనా కావాలనే ధ్వంసం చేశారా అనే అంశంపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. విచారణలో బాధ్యులెవరో తేలితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 90% అబద్ధాలు అసత్యాలు మాట్లాడడం. జీహెచ్ఎంసీ వార్డుల పునర్వ్యవస్థీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. డివిజన్ల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. జీహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఎంసీహెచ్ఆర్డీలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఆ నివేదికను బహిర్గతం చేయలేదని, అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. చట్ట పరిధిలోనే డీలిమిటేషన్ నోటిఫికేషన్ను జారీ చేసినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది ఇటీవల కోర్టుకు వివరించారు. సమాచారం ఇప్పటికే వెబ్సైట్లో ఉంచామని, ఇప్పటి వరకు అందిన 3100 అభ్యంతరాలను పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. దీంతో రాష్ట్రపతి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతికి గవర్నర్ సీఎం వీడ్కోలు పలికారు. ఈ నెల 17న ఆమె హైదరాబాద్ వచ్చారు. 5 రోజుల పాటు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేశారు. ఇక ఇవాల్టితో రాష్ట్రపతి శీతాకాల విడిది ముగిసింది. దీంతో ఆమె హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ముర్ము 5 రోజులుగా నగరంలో జరిగే పలు అధికారిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా ఈ నెల 19న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఐడియాలజీ విస్తృతంగా పెరిగేది తప్ప తగ్గేది కాదన్నారు. 2-3 కులాలే శాసిస్తామంటే కుదరదన్నారు. కులం కోసం పార్టీ పెట్టలేదని, ఒక కులానికే పరిమితం చేస్తుంటే చాలా బాధేస్తుందన్నారు. జనసేన స్థాపించినప్పుడు పెట్టుకున్న 7 సిద్ధాంతాల ప్రకారమే నడుస్తోందన్నారు పవన్ కళ్యాణ్. మనుషులు అనిపించింది నాకు. నేను చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడు ఎవరో ఏంటో తెలియదు, ఏ కులమో తెలియదు. అందరం రీజనబుల్ స్కూల్స్ నుంచి చదువుకున్నాం. మా పక్క స్నేహితులు ఏ కులం అని తెలియలేదు. ఒకవైపు ఏమో అంబేద్కర్ గారి పేరు చెప్పి అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన మాట్లాడతాం, ఇంకోవైపు కులాన్ని ఎగదోస్తూ ఉంటాం. బీసీ స్కూల్స్, బీసీ సోషల్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అని మనమే విడగొట్టి ఇవన్నీ చేస్తుంది జరగవా? అసలు పిల్లలకి కులం లేకుండా చేయవచ్చు కదా. ముందు అసలు ఒకటే స్కూల్ ఎందుకు పెట్టకూడదని ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎవరికి ఆలోచన అసలు నేను పెడదామా లేదా అంటే ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు పబ్లిక్ డిస్కోర్స్లో మాట్లాడుతున్నా అంటే, బిఫోర్ ఐ స్పీక్ ఇన్ క్యాబినెట్ ఐ వాంట్ దిస్ టు బి ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అని పెడతారు, బీసీ స్కూల్స్ అని పెడతారు. అంటే మీరు చిన్నప్పుడు వేరు చేస్తుంది కదా సొసైటీ. అంటే మీరు వేరు, మేము వేరు. పిల్లలందరూ కనీసం పిల్లలకైనా మన చండాలం, మన దరిద్రం మనందరికి వచ్చేసింది అనుకుందాం. మనం మార్చుకోవట్లేదు. అట్లీస్ట్ పిల్లలన్నా చేయాలి కదా. మీ స్థాయిల్లో యు ఆర్ ఎక్సలెంట్ లీడర్స్. అన్ని నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద పడేస్తే నేనేం చేయలేను. భుజాలతో అట్లస్ గాడిలో కుంగిపోతాను. మీరు కూడా కొంత బాధ్యత, బరువు పంచుకోమని నాకు విన్నపం. మొత్తం నా మీద వేసేసి, మా ఊర్లో రోడ్డు లేదండి, నువ్వు చేసి కాబట్టి మాకు ఇక్కడ మా ఇంట్లో అంట్లు తోటానికి ఎవరు లేరు, కొంచెం వచ్చి అంట్లు తోయండి, ఇక్కడికి వెళ్తుంది. అలాగే అది ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత అంటే మీరు కూర్చొని మీరు కన్ను వాళ్ళేసి ఏంటి బాగుందా, ఏం జరుగుతుంది, అట్లా కాదు. బాధ్యత తీసుకోండి, కొంచెం బాధ్యత తీసుకోండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా మీ వాదన వినిపించండి, తిట్లు లేకుండా, బూతులు లేకుండా. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అమరావతి శాశ్వత సచివాలయం, ట్రంక్ రోడ్ల పనులు వేగవంతం చేశారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జడ్జిలు, ఉద్యోగులు, గెజెటెడ్ అధికారులు, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాల పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. హ్యాపీనెస్ట్ కు సంబంధించి పైల్ ఫౌండేషన్ పనుల్ని పూర్తి చేసి బేస్మెంట్ కోసం రాఫ్ట్ ఫౌండేషన్ పనులు చేపట్టారు. మరోవైపు మంత్రి నారాయణ రాజధానిలో పర్యటించారు. వడ్డమానిలో మంత్రికి స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి ప్రధాన రహదారిని ప్రారంభించారు. రైతుల రిక్వెస్ట్ తో కేవలం వారం రోజుల్లోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అమరావతి ప్రపంచంలో టాప్ 5లో ఉండేలా నిర్మిస్తున్నామన్నారు మంత్రి నారాయణ.
1148 మీటర్లు లెంత్ ఇది మొత్తం. దీనికి 98.7 లక్షలు ఖర్చు అయింది. 98.7 లక్షలు ఖర్చు అయింది. దాన్ని బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు, ఎందుకంటే దీని పక్కనే లేఅవుట్ యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నారు లేఅవుట్ని, వాళ్ళే దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ల్యాండ్ పుల్లింగ్ ఏరియా తీసుకుంటున్నాము. రైతులు నా దగ్గర కూడా వచ్చారు, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయారు. సార్ ల్యాండ్ అక్విజిషన్ వద్దు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని. ఇంటర్నేషనల్ స్పాట్ సిటీ యాక్చువల్గా డిజైన్కి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి, ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ అక్విజిషన్ తీసుకోమన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా వంట మనుషులతో ఫేక్ ఎంఓయూలు చేసుకున్నారన్న కేసీఆర్ కామెంట్స్ కు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో జరిగిన ప్రతి ఎంఓయూ గ్రౌండ్ అయిందన్నారు. అంతేకాకుండా ఎంఓయూలపై సీఎం చంద్రబాబు ప్రతి 15 రోజులకోసారి ఆరా తీస్తుంటారన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఎంఓయూలు గ్రౌండ్ అవ్వలేదేమో కానీ ఏపీలో జరిగిన ప్రతి ఎంఓయూ గ్రౌండ్ అవుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఫేక్ ఎంఓయూలు చేసుకున్నారేమో, అది వారి విఘ్నతకే వదిలేస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. సరే, ఆయనకి ప్రత్యేకంగా విమర్శించాలనేటువంటి ఆలోచనతో చేసే పనే తప్పితే ఇవాళ మనకి ఇప్పటికే చాలా గ్రౌండ్ అయినాయి. ఇక ముందు కూడా మనకి ఏవైతే ఎంఓయూలు అయ్యాయో అవన్నీ కూడా గ్రౌండింగ్ చేయడానికి మనకి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎవ్రీ 15 డేస్కి ఎవ్రీ 1 మంత్కి కూడా రివ్యూ చేయటం, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంఓయూలు అయ్యాయో ఆ డిపార్ట్మెంట్ వారు కూడా దాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుని ఎక్కడ మనం ఉన్నాం, ఏ రకంగా గ్రౌండ్ చేసుకుంటున్నాం అనేటువంటి మైన్యూట్ ప్లానింగ్ తోటి ఈ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఊరికే పేరుకి ఎంఓయూలు చెప్పేసి తర్వాత వాటిని రోడ్డు ఎక్కించినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు జరిగిందేమో, అది వారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ మనం మాత్రం తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఎంఓయూ కూడా గ్రౌండ్ అవడానికి వీలుగానే ఒక స్పష్టమైనటువంటి. నెల్లూరు జిల్లా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ నుంచి గ్రామదేవత కలువాయమ్మ తల్లి దేవస్థానం వరకు ర్యాలీగా వెళ్లారు. తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు, కలువాయి మండలం నెల్లూరులోనే ఉండాలని నినాదాలు చేశారు. కలువాయి మండల ప్రజల కోరిక మేరకు ఈ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన పోరాటం, మన నినాదం తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అన్నాం. కలువాయి నెల్లూరు జిల్లాలో ఉంచాలని కోరుతున్నాం. ప్రజాభిప్రాయం ప్రకారం గుర్తించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే అందరికీ మంచిది. లేని పక్షంలో తప్పకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలువాయి మండలం తీసుకువెళ్తాం. ఏది మంచిదో, ఏది అవసరమో ప్రజల అభిష్టం నడుచుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఎక్కడెక్కడ ఎవరికి ఏ రంగంలో ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకుని మరి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. కలువాయి మండలానికి అన్యాయం జరుగుతుంది, అక్కడే రిటర్న్ చేయాలని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. అప్పుడు జేసీ కూడా ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఇంకోటి కూడా అడిగా. ఆ రోజు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఏపీలో ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న సమయంలో నారా లోకేష్ ను కించపరిచేలా ట్వీట్ పెట్టారంటూ అభియోగం మోపబడింది. దీంతో రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని శాసనమండలి ప్రివిలేజెస్ కమిటీ అమ్మిరెడ్డికి నోటీసులు పంపింది. గాదెన్నయ్య రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశ భద్రతకు హాని కలిగించేలా గాదెన్నయ్య వ్యాఖ్యలు చేశారని తెలిపింది ఎన్ఐఏ. అక్టోబర్ 18న వికల్ప అంత్యక్రియల సందర్భంగా గాదెన్నయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారని, విద్వేషాలు రెచ్చగొట్టి మావోయిస్ట్ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దేశంలో అనేక చోట్ల విధ్వంసాలకు పాల్పడాలని కుట్ర పన్నారని తెలిపారు. గాదెన్నయ్యపై ఎన్ఐఏ నవంబర్ 24న కేసు నమోదు చేసింది. మెడిసిన్స్ వచ్చినాయా? వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో ఉద్రిక్తత తలెత్తింది. పంచాయతీ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గొడవ జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పాటలు చిచ్చురేపాయి. తమ పార్టీకి సంబంధించిన పాటలు వేయాలంటూ కాంగ్రెస్,
తమ పార్టీకి సంబంధించిన పాటలే వేయాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారు. రెండు వర్గాలు పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం రోజున మేము అనగా కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్తో మేము గ్రామ పంచాయతీకి వెళ్ళగా అక్కడ కేసీఆర్ పాటలు రావడం వల్ల నేను పోయి ఆడ అబ్జెక్షన్ చేయడం వల్ల అధికారులను కార్యదర్శిని కలిసి ఇదేంటి కేసీఆర్ పాటలు ఎలా పెడతారని నేను అడగగా నాపై బీఆర్ఎస్ నాయకులు నాపై దాడి చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కుస్మా నరేందర్, మూడు రమేష్, మూడు బిక్కు, గుగులోతు రమేష్ తదితరులు నాపై దాడి చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ సర్పంచ్, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవాల్లో పరిస్థితులు ఘర్షణలకు దారితీశాయి. వర్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ సర్పంచ్, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారాల అనంతరం పార్టీ మద్దతుదారులు అభివృద్ధి పనుల విషయంలో స్టేజ్పై మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ నాయకుల మధ్య మాటలు పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తోపులాటకు దారి తీయడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఏలూరు జిల్లాలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ లో పోలీసుల సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 150 మంది పేకట రాయిలను అరెస్టు చేసి 130 కార్లు, 40 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. క్లబ్ లో ఆడేదంతా తెలంగాణ, ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రముఖులుగా పోలీసులు గుర్తించారు. నూజివీడు పరిసర ప్రాంతాలే కాకుండా తెలంగాణ నుండి వచ్చిన పేకట రాయిలను అరెస్ట్ చేశారు. నిర్వాహకులు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ జూదర్లను పిలిచి పేకట ఆడిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. వీరంతా పోలీసులను చూడగానే బ్యాగులు విసిరేసి తప్పించుకునేందుకు యత్నించినట్లు తెలిపారు. జూదర్ల దగ్గర దొరికిన సొమ్ము సుమారు 18 లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ తెలిపారు. మ్యాంగో రిసార్ట్స్ క్లబ్ యొక్క రైడ్లో 281 మంది జోదగాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి సుమారు 32 లక్షల రూపాయలు ఈ జూదంలో ఇన్వాల్వ్ అయిన అమౌంట్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ జూద గృహానికి కన్వీనియన్స్గా వాడిన, ట్రాన్స్పోర్ట్గా వాడిన 130 వెహికల్స్ని సీజ్ చేశాము. ఒక 40 ఏమో 2 వీలర్స్ కూడా ఉన్నాయి. దాంట్లో జూద గృహానికి సంబంధించి ఎటువంటి మెటీరియల్ అయినా వాడినప్పుడు అది చట్ట ప్రకారం దాన్ని సీజ్ చేయవచ్చు. కాబట్టి మేము లోపల ఉన్న ఈ యొక్క గుండ్రటి యొక్క టేబుల్స్, చైర్స్ కూడా మనము ఈ యొక్క కేసులో సీజ్ చేసి కోర్టుకు పెడతాం. ఆగిరిపల్లి గ్రామ పరిధిలో ఉన్న ఆగిరిపల్లి మండలంలో ఉన్న కొత్తవరపడి పంచాయతీకి సంబంధించిన మ్యాంగో రిసార్ట్ క్లబ్ పునర్ప్రారంభం అవడం వల్ల దీనివల్ల స్థానికంగా ఉన్న ప్రజలకే కానీ యువతకే కానీ అనేకమైన ఇబ్బంది కలుగడం, రేపటి భవిష్యత్ తరాలకు ఇబ్బంది. మొన్న నిధి, నిన్న సమంత హీరోయిన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు ఫ్యాన్స్. అభిమానుల అత్యుత్సాహంతో హీరోయిన్లు ఇబ్బందులు పడుతున్నారు. ది రాజాసాబ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ ఇబ్బంది పడిన సంఘటన మరవక ముందే సమంతకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాజాగా హైదరాబాద్ లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమంత తిరిగి తన కారు వద్దకు వెళ్తుండగా అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో సమంత ఇబ్బంది పడ్డారు. బాడీగార్డులు ఆమెను జాగ్రత్తగా కారెక్కించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిఎల్ఓలతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశమయ్యారు. సర్ ప్రక్రియపై మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఓట్ల జాబితా సవరణ పేరుతో బీజేపీ భారీ కుట్ర చేస్తోందని విమర్శించారు. ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది బిఎల్ఓలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మమతా బెనర్జీ. హిమాచల్ ప్రదేశ్లో సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్లో వైద్యుడు రోగిపై తీవ్రంగా దాడి చేశాడు. వైద్య పరీక్షల నిమిత్తం అర్జున్ పన్వర్ ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. సిమ్లా జిల్లాకు చెందిన అర్జున్ పన్వర్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అతడు ఐజీఎంసీ ఆసుపత్రికి వెళ్లాడు.
ఎండోస్కోపీ కోసం ఆసుపత్రికి వెళ్లిన అనంతరం సిబ్బంది సూచన మేరకు అర్జున్ పన్వర్ కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ఖాళీ బెడ్ పై పడుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వైద్యుడు తనతో అమర్యాదకరంగా ప్రవర్తించారని అర్జున్ పన్వర్ ఆరోపించారు. తాను మర్యాదగా ప్రవర్తించమని కోరినందుకు వైద్యుడు తనపై దాడి చేశారని తెలిపాడు. పక్కనున్న వారు వైద్యుడిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు బాధితుడిని కొడుతున్నట్లు, బాధితుడు కాలుతో వైద్యుడిని తన్నుతున్నట్లు వీడియోలో కనిపించింది. ये देख सकते हैं आप, ये एक पेशेंट है, ये डॉक्टर बदतमीजी कर रहे हैं यहाँ पे, देख सकते हैं आप सब लोग। लो ये देखो डॉक्टर यहाँ पे बदतमीजी कर रहे हैं पेशेंट के साथ, लड़ाई पे आगे। लो ये देख सकते हैं आप, ये एक पेशेंट है, ये डॉक्टर बदतमीजी कर रहे हैं यहाँ पे, देख सकते हैं आप सब लोग। देख सकते हैं, ये देखो डॉक्टर यहाँ पे बदतमीजी कर रहे हैं पेशेंट के साथ, लड़ाई पे आगे। लो ये देख सकते। రష్యా రాజధాని మాస్కోలో కారు బాంబు పేలుడు ఘటన జరిగింది. ఆ పేలుడు ఘటనలో రష్యన్ జనరల్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని దక్షిణ ప్రాంతంలో జరిగిన పేలుడు వల్ల భారీ సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. కార్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ప్రమాదంలో మృతి చెందిన బాధిత వ్యక్తిని లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్గా గుర్తించారు. జనరల్ స్టాఫ్ ఆపరేషనల్ ట్రైనింగ్ విభాగంలో ఆయన చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వాహనం కింద భాగంగా పేలుడు పదార్థాన్ని అమర్చినట్లు అధికారులు చెప్పారు. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆ పేలుడుకు పాల్పడి ఉంటుందని రష్యన్ అధికారులు అంచనా వేస్తున్నారు. లెఫ్టినెంట్ జనరల్ సర్వరోవ్ వయసు 56 ఏళ్లు. సీనియర్ ఆఫీసర్ల శిక్షణ విభాగం బాధ్యతలను ఆయనకు 2016లో అప్పగించారు. గతంలో ఆయన రష్యా దళాల తరపున సిరియాలో పనిచేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ గత సెషన్లో కనిపించిన సానుకూలతను కొనసాగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 638 పాయింట్లు లాభపడి 85,567 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 195 పాయింట్లు పెరిగి 26,161 వద్ద ముగిసింది.